కానీ ఇంత జరుగుతున్నా కూడా మావోయిస్టు పార్టీ వైపు ప్రజలకు ఆదరణ తగ్గిపోవడానికి ప్రధాన కారణం కుల సంఘాలు అని ఒక పోలీసుల దర్శనం ఉందండి. అంటే కుల సంఘాలు ఎక్కడికక్కడ కుల సంఘాలు ఏర్పడడంతో ప్రజలు తమకు వచ్చిన సమస్యలు ఆ కుల సంఘాల దగ్గరికి వెళ్ళి అక్కడే పరిష్కరించుకుంటున్నారు. దాంతో మావోయిస్టు పార్టీ వైపు పేద ప్రజలు చూడలేకపోతున్నారు అనేది పోలీసుల దర్శనం. దాన్ని ఏమంటారు? ఇవి ఇప్పుడు రైతుల సమస్యలు కుల సంఘాలు పరిష్కరించేటి కావు. రైతుల సమస్యలు రైతులంటే అన్ని కులాల పడి రైతులు ఉంటారు. రెడ్డి వాళ్ళ దాంట్లో, కమ్మరోళ్ళ దాంట్లో, మాదిగల దాంట్లో రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి. రైతులందరి సమస్య ఒకటే సమస్య, గిట్టుబాటు ధర సమస్య కావాలి. ఆ సమస్యను పరిష్కరించాలంటే వాళ్ళందరినీ ఒక్కటి చేయాలి. ఒక్కటి చేయకుండా సాధ్యం కాదు. అక్కడ కులం అనేది ఎక్కడది? కులం ఏం లేదు. అది కుల సమస్యతోటి పార్టీ అట్లయింది కాదు. సమస్య ఏంటంటే వాళ్ళందరినీ రైతులను ఆర్గనైజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడం అనేది ముఖ్యమైన సమస్య. అయితే ఇవాళ సిపిఐ మావోయిస్ట్ పార్టీ రైతుల పక్షాన ఉండాలని లేదంటే ఉంది. రైతుల పక్షం ఉండాలని మొదటి నుంచి ఉంది. కానీ తను ఏ లైన్లో అయితే ఉందో ఆ లైన్ మూలంగా ఇవాళ రైతుల దగ్గరికి పోలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతులను ఆర్గనైజ్ చేయాలనంటే చట్టబద్ధంగా పనిచేయాలి. చట్టబద్ధంగా పనిచేయకుంటే ఇవాళ గతంలాగా వెనకట్లాగా రైతులందరూ కూడా ఆయుధాలు పట్టాలంటే పట్టరు. ఇవాళ ఒకప్పుడు కరెక్టే, అది 90 కంటే ముందు భూస్వామికి వ్యతిరేకంగా భూస్వామి కాడ కూడా గుండాలన్నారు, ప్రైవేట్ గుండాలన్నారు. వాళ్ళు దాడులు చేస్తారు కాబట్టి కూలీలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ ఆయుధాలు పట్టాలంటే పట్టిరు. ఆ రోజు ధరలోకి వచ్చు. కానీ వాళ్ళు ఎక్కడొస్తారు? రారు. ఇవాళ రైతులు చట్టబద్ధ పద్ధతిలో పట్టిన ఆర్గనైజ్ కావాల్సి ఉంది. చట్టబద్ధ పద్ధతిలో పట్టిన మిలిటెంట్గా స్ట్రగుల్ చేయాలి. మహారాష్ట్రలో చేసిన విధంగా, ఢిల్లీలో చేసిన విధంగా ఇంకా దాన్ని డెవలప్ చేయాలి, పెంచాలి. దేశవ్యాప్తంగా కూడా రైతులు ఆర్గనైజ్ కాకుండా రైతుల సమస్యలు పరిష్కారం కావు. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ, ప్రభుత్వాలు రకరకాల రుణమాఫీ అనొచ్చు, లేకపోతే ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఈ 50-20 సంవత్సరాల నుంచి పరిష్కరించడం సాధ్యం కూడా కాదు. ఓకే, మీరు దున్నేవాడిద భూమి అనేది ప్రధాన సిద్ధాంతంగా కనిపిస్తుంటుంది. మరి మీరు వెళ్ళిన తర్వాత ఎంతమంది రైతులకి పార్టీ భూమి పంపిణీ చేస్తుంది? తెలంగాణకు వస్తే లక్షల ఎకరాలు భూమి, అది అడవి భూమి కావచ్చు, లేకపోతే భూస్వాముల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూమి కానీ లక్షల ఎకరాలు ఉంటుంది. ముఖ్యంగా అంటే ప్రారంభ పీపుల్స్ వార్ ఉద్యమం తెలంగాణ లోపల భూ పోరాటం 83-84 లోపల స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళీ 90 లోపల ఒక పెద్ద ఉద్యమంలాగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. అది అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాల లోపల కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అవి ఆ రోజు కొనసాగినాయి. భూములు ఆక్రమించారు, ఆ భూములను సాగు చేసుకున్నారు రైతులు. సాగు చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత తిరిగి ప్రభుత్వం నుంచి నిర్బంధాన్ని ప్రవేశపెట్టి గ్రామాల క్యాంపులు వేసి ప్రజలు విపరీతంగా కొట్టడం, కేసులు పెట్టడం, వాటితోటి కొంతమంది తిరిగి వాటిని సాగు చేసుకోలేకపోయారు. కొన్ని భూములైతే రైతులు ఇప్పటికీ సాగు చేసుకుంటున్నాయి, కానీ ఎక్కువ భూములు తిరిగి మళ్ళీ భూస్వాములు ఆ భూములను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవడం అనేది జరిగింది. అది అట్లా అయితే అడవి భూములు మాత్రం ఇప్పటికీ ప్రజల చేతుల పట వేలాది ఎకరాల భూములు కూడా ప్రజల చేతుల్లోనే ఉన్నాయి, సాగు చేసుకుంటున్నారు. ఓకే, For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.